Yes, they have to investigate, they have to intervene. If they don't, then I certainly think that, at any cost, at any cost, ultimately, ఇవాళ జరిగేది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ, ముఖ్యమంత్రి గారి కనుసనలో జరిగిన ఈ ఆర్థిక దోపిడీ, ఇఫ్ ఇట్ గోస్ అన్చెక్డ్, వాళ్ళు నెక్స్ట్ దానికి ఆల్రెడీ 60,000 కోట్ల కుంభకోణానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి అల్టిమేట్గా జరిగేది ఏంటి మేడం ఇందులో అంటే 75 కోట్ల వాల్యుయేషన్ 40 కోట్లకు తగ్గించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారు. అందులో ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేసే మేనేజర్ ఉన్నాడో వాళ్ళు ఎవడున్నాడో నాకేం తెలుసు, మీకేం తెలుసు, ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. అల్టిమేట్గా ద హోల్ స్కెచ్, ద హోల్ ప్లాట్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి. నేను అనడం లేదు, అక్కడ రికార్డ్స్ చెప్తున్నాయి. తమ్ముడు నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా పాయింట్. నేను ఇప్పుడు నీకు చూపెట్టింది రిజిస్ట్రేషన్ పత్రాలు. ఈరోజు టైటిల్ డీడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, పేరుకి మారిందా, మ్యూటేషన్ జరిగిందా, ఒక జీవో అనే కాగితం తప్ప 75 కోట్లు పర్ ఎకరం అని. తర్వాత ఇప్పుడు బ్రదర్ నీకు తెలుసు కదా ప్రాసెస్ ఎట్లుంటుందని. ఒక ప్లాట్ కొనుక్కున్నావు బ్రదర్, ప్లాట్ కొనుక్కుంటే ఏం స్టెప్స్ ఉంటాయమ్మా? రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మ్యూటేషన్ ఉంటుంది, అంతేనా? సేల్ అగ్రిమెంటు, సేల్ డీడీ అని జరగాలి. జరిగిన తర్వాతనే ఫైనల్గా నీకు నీ పాస్బుక్లోకి ఎక్కుతుంది. మరి నీకు పాస్బుక్కే లేదు, నీకు అసలు మ్యూటేషనే జరగలేదు, నీ టైటిలే ట్రాన్స్ఫర్ కాలేదు, నీది కాని భూమి నువ్వు అమ్మేస్తే ఒప్పుకుంటావా? జరిగింది అక్కడ, ఇక్కడ అది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. దట్స్ ద హోల్ పాయింట్. థ్యాంక్ యూ. అనలేదు, జరిగింది అని చెప్తున్నా. తమ్ముడు నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు ప్రతిదానికి? పేరు చెప్తా తమ్ముడు, నీకంత ఉత్సాహం. ఆయన ఇంకోటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎక్కడ పోయినారు? మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్ని క్లూజ్ ఇచ్చాను, ఇన్వెస్టిగేట్ చేయండి గట్టిగా. నేను సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను, వేరే పేరు చెప్తున్నా, చూసుకో.